ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वक्रतुंडं महाकायं सूर्यकोटि समप्रभं निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। त्वमस्मिन् कार्यनिर्योगे प्रमाणां हरिसत्तमा हनुमान् यत्तमस्ताय दुःखक्षयकरो भव। సభాదేవతాభ్యో నమః। సరే, రామాయణం అడ్డు పెట్టుకొని మనం నిన్న రోజు కూడా కొంచెం గంభీరంగా చెప్పుకున్నా, స్ట్రిక్ట్గా చెప్పుకున్నా, ఎలా చెప్పుకున్నా దాని అన్నిటి ఉద్దేశము ఒకటే. పిల్లలు ధర్మంగా ఉండాలా, మంచిగా సెటిల్ అవ్వాలి, బాగా చదువుకోవాలి, గొప్ప గొప్ప జాబులు చేస్తూ కూడా ధర్మాన్ని వదలకుండా ఒక రోల్ మోడల్ అవ్వాలని ఒక ఉద్దేశం తప్పితే తిట్టడానికి కానీ వేరే రీజన్స్ ఇంకేమీ లేవు. ఎవరు మాకు శత్రువులు ఉండరు. నిజం మాట్లాడి ధర్మం మాట్లాడి శత్రువు అవ్వచ్చు, లేదంటే ఎవరికి నచ్చక శత్రువు అవ్వచ్చు, మేము అది వేరే సంగతి. కానీ ధర్మ మార్గంలో ఎవరు శత్రువులు లేరు, ఉండొద్దు, ఉండకూడదు. ధర్మ మార్గంలో అందరూ మిత్రులే, అందరూ కలిసి ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. కానీ నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వంటే నాకు పడదు, నేను నీతో జాయిన్ అంటే మీ ఇష్టం, అది మీ ఇష్టం అని వదిలేయాలి. ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎవరి ఇష్టం ఉందో వాళ్ళందరం కలిసి మేము ముందుకు వెళ్తాం. అదే ప్రయత్నం చేస్తున్నాం. నేను ఎప్పుడు చెప్తాను కదా, ఎప్పుడు బోయేవాడే కాదు, వాల్మీకి అయిపోతాడు. ఒకరోజు మనం కూడా చెడ్డవాళ్ళం అయి ఉండొచ్చు, మనం అందరం కూడా బ్యాడ్ పర్సన్ అవ్వచ్చు, లేదంటే గుడ్ పర్సన్ బ్యాడ్ అవ్వచ్చు, బ్యాడ్ గుడ్ అవ్వచ్చు. కానీ మనం మనిషిని అలా పోల్చుకొని చూడొద్దు. బియ్యంలో కూడా రాళ్ళు వస్తాయి, రాళ్ళు తీసేస్తారా మీరు బియ్యం పారిపోస్తారా? ఆ లక్షణం రావాలి. ఆ మనిషిలోనో అమ్మాయిలోనో అబ్బాయిలోనో చెడ్డ గుణాలు ఉన్నా అవి తీసేసి దానిలోనో మంచి చూడడం స్టార్ట్ చేస్తే వాళ్ళకి హోప్ వస్తుంది. అరే నిజంగా నేను తప్పు చేసినా, నాలోనో మంచిని చూసి వాళ్ళు నన్ను ఇంకా రెస్పెక్ట్ ఇస్తున్నారే, అందుకోసం నేను ఆ చెడ్డ గుణాలు వదిలేయాలంటారు. కానీ నువ్వు ఇలాంటి వాడు అది ఇది కొట్టేస్తే ఏం చేస్తుంది? వాడు ఇంకా యాంటీ సోషల్ ఎలిమెంట్లో తయారవుతాడు. అవునా కదా? కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఎప్పుడు మనం చేయూతని ఇవ్వాలి, చెయ్యి అందివ్వాలి. దానివల్లే వాడు మారుతాడు. దీనికి ఒక మంచి సన్నివేశం మంజునాథ మూవీలో ఉంటుంది. ఎవరైనా చూసారా మంజునాథ మూవీ? అర్జున్ హీరో ఉన్నాడు. ఆయనకి మంజునాథ భక్తుడు, ఆయనకి శత్రువులు ఉంటారు. ఫస్ట్ నుంచి కుస్తీ పోటీల్లో దేవుడు లేడు అది ఇది అంటాడు. ఆ కుస్తీ పోటీలు అవన్నీ చేస్తూ ఉంటారు. ఆఖరికి నిజంగా ఆయన భక్తుడిగా మారిపోయారు. కానీ లోకం అంతా ఏమంటుంది, ఇంకా అంతకుముందులానే ఉగ్రంగా ఉన్నాడు అని ధర్మమే మాట్లాడతాడు, కానీ హార్ష్గా మాట్లాడతాడు ఆయన. అది అవును చూసావా, హార్ష్గా మాట్లాడతారు. లోకమంతా ఏమనుకుంటుంది, అలానే ఉన్నాడు అనుకో, ఆయన మారిపోయాడు, సాత్వికం అయిపోయాడు. అయినా కూడా పాత పగాని గుర్తుపెట్టుకొని పొడిచేస్తారు ఆయన్ని. చెప్తాడు తప్పు ఇలామా. అయితే ఆయన ఏమంటాడు, అయ్యో మీరు ఇంకా పాత వ్యక్తిగానే నన్ను భావిస్తున్నాను, నేను చాలా మారాను, దేవుడి వల్ల నేను చాలా మారాను, నా మనస్తత్వం మారింది, నన్ను సాత్వికం అయిపోయాను, ఎవరు నాకు శత్రువులు లేరు అంటారు. అప్పుడు వాడు కాళ్ళ మీద పడి ఏడ్చేస్తారు, అయ్యో తెలియక మేము చేశాను. అలా భక్తుడు, ప్రతి భక్తుడి చరిత్రలో పాత రోజుల్లో అయినా వర్స్ట్గా ఉండుండొచ్చు, దుర్మార్గుడు అయి ఉండొచ్చు, అన్యాయం చేసిన వాడు అయి ఉండొచ్చు, పాపిష్టి పని చేసినా కూడా దేవుని పట్టుకుంటే వాడు గొప్పవాడుగా, భక్తుడుగా, భాగవతోత్తముడుగా మారిపోతాడు. ఆ మార్పు రావాలి. అదే పిల్లలకు చెప్తుంది. మీరు మేబీ మీ వల్ల మీ ఫ్రెండ్ సఫర్ అయ్యి ఉండొచ్చు, మీ వల్ల ఎవరైనా ఇబ్బంది పడి ఉండొచ్చు, మీ వల్ల ఎవరెవరికైనా కష్టాలు వచ్చి ఉండొచ్చు, మనమే కారణం అయి ఉండొచ్చు. స్వామికి చెప్పుకోవాలి, గురువుగారికి చెప్పుకోవాలి, స్వామి నా వల్ల ఇలా ఇబ్బంది పడ్డారు. దేవుడికి చెప్పుకోవాలి. ఎవరికి చెప్పుకోకపోతే దేవుడికని చెప్పాలి, స్వామి తెలిసి తెలియక నేను ఇట్లా చేసేసాను, అయిపోయింది, నా వల్ల తప్పు, నువ్వే కాపాడు. వాళ్ళందరూ బాగుండాలి, నేను బాగుండాలి, అందరూ బాగుండాలా, నేను బాగుండాలి. ఎందుకంటే అందరు నీ బిడ్డలే కాబట్టి అందరూ బాగుండాలి అనగా నేను మాత్రం బాగుండాలి, వాడు బాగుంటుంది అనగలుగుతామా? అనలేం. అలా మొక్కుతే స్వామి మన జీవితాన్ని మారుస్తాడు. ఇది ఆయన బాధ్యత. లేదంటే ఎవరు ఫెయిల్ అవుతాడు? ఆయన ఫెయిల్ అవుతాడు. మనకేం లేదు, మనం ఆఫ్టర్ ఆల్ మనుషులు. మనకు అంత శక్తి ఉందా? మంచి చెడు అనేది తెలిసే శక్తి కూడా లేదు. తెలిసినా ఆపుకోగలిగే శక్తి ఉందా? నిన్న చెప్పాం కదా, తాగుబోతుని వెళ్ళకుండా ఆపగలరా? వాడు పెళ్ళాం మెళ్ళలో ఉన్న మంగళసూత్రం కూడా అమ్మి తాగుతాడు వాడు. కానీ మంగళసూత్రం కట్టేటప్పుడు ఏమంటాడు, నీకు ఎప్పుడు రక్షగా ఉంటా అంటాడు. అర్థమవుతుందా? అలా కొన్ని వ్యసనాలు అలవాటు పడితే దాని నుంచి బయటికి రావడం చాలా కష్టం. మనంగా బయటికి రాలేము. పిచ్చి అలవాట్లకి, సిగరెట్టు, తాగుబోతులు, తిరుగుబోతులు, వేరే వేరే ఇళ్ళకి వెళ్ళేవాళ్ళు అట్లా అప్పుడు ఉండేవి, ఇప్పుడు చాలా తగ్గినాయి. కానీ ఇప్పుడు ఏంటంటే ఫోను, దాన్ని కూడా కలుపుకుందాం. ఫోన్ నుంచి కంట్రోల్ చేసుకోగలుగుతారా? చాలా కష్టం. ఫోన్ నుంచి దూరం ఏంటంటే ఎవడైనా ఎక్కడైనా టింగ్ మన సౌండ్ వస్తే దానిలో 2 గంటలు 3 గంటలు కూర్చోవాలి ఆ మెసేజ్ వచ్చినందుకు. ఫోన్ కూడా యాడ్ చేసుకోండి. ఫోన్ అనే వ్యసనం నుంచి కూడా మీరు దూరం ఉండగలుగుతున్నారా? ఇప్పుడు మీకు తెలుస్తుందా? ఫోన్ ముట్టుకోకుండా ఒకరోజు ఉండండి చూద్దాం, ఇప్పుడు తెలుస్తుంది మీకు ఎంత వ్యసనము. ఫోన్ కూడా వ్యసనమే. తాగుపోతే ఎందుకు? మనకి ఈజీ ఎగ్జాంపుల్ ఫోన్ ముట్టుకోకుండా ఒక 1 డే ఉండాలి. స్వామి ఫోన్ నుంచి కూడా నన్ను దూరం పెట్టు, నేను ఉండలేకపోతున్నాను, ఫోన్ ముట్టుకోకుండా నేను ఉండలేకపోతున్నాను స్వామి, దాన్ని తగ్గించు. 10 గంటలు కూర్చుంటాను, దాన్ని 2 గంటలు చేయి. ఆ మిగతా 8 గంటలు నీ నామ సంకీర్తనం చేసినట్టుగా, గోవిందనో
మనకి చాలా ఇచ్చాడు నవవిధ భక్తులు. ఏంటది? శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత్మనివేదనం. 9 విధాల భక్తులు ఇచ్చాడు వేదవ్యాసుడు. విష్ణువే వేదవ్యాసుడిగా వచ్చి మనకి ఇచ్చాడు. ఎందుకంటే ఉట్టి అభిషేకం చేస్తే మనసు బోరు కొట్టి ఇంకెక్కడికైనా వెళ్ళిపోతుందేమని కొద్దిసేపు అభిషేకం చేయి, తర్వాత ఆ విగ్రహం తీ, బాగా తుడువు, దాన్ని మంచి బొట్లు పెట్టు, మళ్ళీ అలంకరణ చేయి, బట్టలు కట్టు. మనం ఏం చేస్తున్నాం? మళ్ళాగా చేస్తున్నాం స్వామికి. అది కూడా పూజే. తర్వాత పెట్టాక వాడికి ఏదో నామాలు వచ్చు, ఓం నమ శివాయనో త్రయంబకమో ఏదో చెప్తాడు. మళ్ళీ అర్చనం అయింది. తర్వాత ఏమంటాడు? బయటికి వెళ్ళేటప్పుడు ఆయన చెప్పిపోతుంటాడు. సఖ్యం, ఫ్రెండ్షిప్ చేసేసుకున్నాడు దేవుడితో. నాయన నేను బయటికి వెళ్ళి వస్తా, చూస్తుండవా కొంచెం అని. అంటే ఎవరిని చూస్తుండాలి? లోకాన్ని, నన్ను. ఇది అలవాటు చేసుకోవాలి. ఇవన్నీ కూడా ధర్మ మార్గంలో ప్రయాణించేటప్పుడు మనం చూసుకోవాలి. సరే, ఇవాళ రోజున అరణ్యకాండం స్టార్ట్ అవుతాం. దండకారణ్యం పవిత్ర ప్రదేశం. చూడండి, దండకారణ్యం పవిత్ర ప్రదేశం ఏంటి? అడవులు పవిత్ర ప్రదేశం ఏంటి? మనుషులు లేరు కాబట్టి. చాలా ఈజియెస్ట్ ఆన్సర్. మనుషులు ఉన్న ప్లేసెస్ ఎట్లా ఉంటాయి? చిప్స్ ప్యాకెట్లు నీళ్ళ మీద ఫ్లోట్ అవుతుంటాయి చెరువుల్లో, కోకోకోలాను థమ్సప్ టిన్లు తిరుమల కొండ ఎక్కుతుంటే ఆ మెట్ల సైడ్ దారుల్లో పడి ఉంటాయి. అవునా కాదా? మనిషి ఎక్కడ ఉంటే అక్కడ చెత్త. వాడి చెత్త కాబట్టి చెత్త ఉంటుంది. వాడు మంచోడైతే చెత్త ఉంటుందా? ఉండదు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, మీరు గొప్ప గొప్ప పనులు చేసేటప్పుడు చిన్న చిన్న పనులు ఫస్ట్ గొప్పగా చేయండి. తిన్న కవర్ తీసి డస్ట్బిన్, ఇది ఒక్కటి ఫస్ట్ స్టార్ట్ చేయండి. సగం ప్రపంచంలో చెత్త పోతుంది. నీట్గా డస్ట్బిన్లు వేస్తే ఆ తీసుకెళ్ళేవాడు తీసుకెళ్తాడు. వాడు ఎంత బద్దకొస్తాడు అంటే వాడిని అనలేని వాడు ఎన్నని ఎత్తుతాడు చెప్పు నాన్న. ఇప్పుడు నాకే ఇక్కడే కష్టమైపోతుంది. పొద్దున అమ్మవారి పీఠంలో క్లీన్ చేసుకుని నాకే కష్టమైపోతుంది. అట్లాంటప్పుడు ఆ జిహెచ్ఎంసీ వర్కర్స్ దండమే పెట్టాలి. వాళ్ళు అనే లాభం లేదు. రోడ్డు మీద అంతా పడేసుకుంటూ పోతుంటారు. ఇంకా కూడా దరిద్రులు కనబడుతూ ఉంటారు. నాకు ఎంత కోపం వస్తుందంటే ఆ ప్యాకెట్ పొద్దున డస్ట్బిన్ ఉంటుంది క్లియర్గా, ఇట్లా ఇసిరేస్తారు బండి మీద పోతూ. ఎవడో నీ ఇంటి మీద నుంచి పోతే నీ ఇంట్లో ప్యాకెట్ ఇసిరేసి ఊరుకుంటావా? ఏదో దరిద్రమైన ప్యాకెట్ నీ ఇంట్లో ఇసిరేసి ఊరుకుంటావా? మనది అనే బాధ్యత ఎప్పుడు వస్తుంది? ఇది నా దేశము, నా ప్రపంచము, నా భూమి, మా తల్లి, ఈమె పాడైపోతుంది నా వల్ల అనే భావం రావాలి కదా. తాగదనట్లే, తాగండి, అన్నీ చేయండి. తాగంటే కూల్ డ్రింక్స్ తాగడం, టిన్లతో తాగినా, మీరు ప్యాకెట్ చిప్స్ తిన్నా, ఏం తిన్నా నీట్గా దాన్ని డస్ట్బిన్లో వేసి అలవాటు చేయండి. ఫస్ట్ ఈ చిన్న పని గొప్పగా చేయండి. ఇదో డిసిప్లిన్లోకి రండి. మేమేమి ఎక్కడ పడితే అక్కడ పడేయము. పేపర్స్ ఎక్కడ పడేస్తారు. రోజు పొద్దున్న చింపుకోవాలంటే ఎంత కష్టం. నేనే ఇంత కష్టం అంటే పాపం జిహెచ్ఎంసీ వర్కరు ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి ఏరుకుంటూ పోతాడు పాపం. ఇది ఎంత డిసిప్లిన్ రావాలంటే ఇంటికి తినేటప్పుడు కూడా ఇక్కడ చిప్స్ పడేసుకుంటూ పోతారు ప్యాకెట్స్. అవి గాలికి రోడ్డు అంతా తిరుగుతాయి. మనం చేసిన దరిద్ర పనికి మళ్ళీ వాడు ఒక వర్కర్ని పెట్టి వాడు పొద్దున్న ఊడిపించి ఒక మూల పోగు చేసి దాన్ని నిప్పేసి పోవాలా. ఒక ట్రస్ట్ ఉంది, నేను పేరు వాడను, ఒక ట్రస్ట్ ఉంది. దానిలో పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, వాళ్ళందరూ గొప్ప గొప్ప డాక్టర్లు, ఎంబీబీఎస్, ఫారెన్లో చేసిన వాళ్ళు, లక్షల కోట్లు సంపాదించే వాళ్ళు. వాళ్ళ గొప్పతనం ఏంటంటే చెప్పుల స్టాండ్ దగ్గర కూడా వాళ్ళు నిల్చొని సర్వీస్ చేస్తారు. ఎవరైనా వస్తే చెప్పులు కింద పెట్టండి, మేము తీసి పెడతామని. అది మానవత్వం. అది రావాలి మనలో. నేను ఎందుకు పెడతాను? మనం ఏమైనా బిల్ క్లింటనా, అబ్దుల్ కలామా, మనం మోడీయా? ఆఫ్టర్ ఆల్ మనుషులం మనం. వాళ్ళు గొప్ప వాళ్ళకే లేని నొప్పి మనకెందుకు? సర్వీస్, దట్ ఈస్ కాల్డ్ సర్వీస్. అది మీలో వచ్చిందంటే మీరు షైన్ అంతే, మిమ్మల్ని ఎవరు ఆపలేరు. ఇక ఆ సర్వీస్ లోపల డెవలప్ అవ్వాలి. నేను గొప్పవాడిని, నేను చెప్పులు తీయలేను. సాయిబాబా గుళ్ళల్లో కూడా మీరు అబ్జర్వ్ చేయండి, కొన్ని గుళ్ళల్లో ఎంప్లాయీస్ పెడతారు చెప్పుల స్టాండ్ దగ్గర. మన చేతికి వాళ్ళకి ఎందుకు చెప్పులు ఇవ్వాలా? మనం ఇవ్వకూడదు. మీ చెప్పులు ఇంకోటి చేతికి ఇవ్వకూడదు. మీరు వాడంత దరిద్రుడు ఇంకోటి లేడు. అవతల వాళ్ళ గొప్పతనం తీసుకోవడానికి ఉన్నందుకు నువ్వెందుకు ఇస్తున్నావు? నీకు సంస్కారం లేదు, నువ్వు వేసుకునే చెప్పులు వాడికి ఇస్తావా? వాడి చెప్పులు నువ్వు ముట్టుకుంటావు పోనీ? అది ఎందుకు రావట్లే? చాలామందిని చూసా ఇట్లా ఇచ్చేస్తూ ఉంటారు. నేను ఒకటే మాట అడుగుతా, దేవుడు అందరిలో ఉన్నప్పుడు ఆయనలో కూడా సాయిబాబానో ఏదో దేవుడు, మనకి ఏ గుడికి వెళ్ళామో ఆ గుడి దగ్గర ఉన్న దేవుడే కదా ఆయనలో ఉన్నది, నీలో ఉన్నది. నువ్వు సాయిబాబు చెప్పులు, నీ చెప్పులు ఎట్టిస్తావు చేతికి? వాడు సాయి అనుకునే తీసుకుంటున్నారు మన చెప్పులు. సాయి గుడికి వచ్చిన వాళ్ళందరూ సాయి భక్తులు సాయి అని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు తీసుకుంటున్నారు. సాయి కాకపోతే రాఘవేంద్ర స్వామి, మళ్ళీ వాళ్ళు సాయిబాబా పడని వాళ్ళు కూడా గొడవకు వస్తారు. అదో కూడా రాఘవేంద్ర స్వామి కూడా, వినాయకుడు కూడా, వెంకటేశ్వర స్వామి కూడా. వచ్చిన భక్తులు వెంకటేశ్వర స్వామి అని చెప్పి వాళ్ళు చెప్పులు చేతితో ముట్టుకోవడానికి వాళ్ళు రెడీ అయినప్పుడు మన సంస్కారం ఏం చెప్పాలని మన చేతికి ఎద్దు తీసుకున్నది కూడా వెంకటేశ్వర స్వామి. లేదు నాయన నేను పెట్టుకుంటాను, నీ కాంటూ వెళ్ళేటప్పుడు 2 రూపాయలు ఇస్తా కానీ నా చెప్పులు ముట్టుకోకని చెప్పి మనం పెట్టేసేయాలి. వెళ్ళేటప్పుడు కాపలా కాసినందుకు అడిగితే ఇవ్వండి. దానిలో కూడా ఎందుకు ఇవ్వాలి? ఫ్రీ చెప్పుల స్టాండ్ ఉంది, వీడితో ఆస్తి రాసిమ్మన్నట్టు. ఆఫ్టర్ ఆల్ 2 రూపాయల కోసం కొట్లాడతారా? వీడింత ముష్టి దరిద్రుడు. ఇంకా చెప్పులకి 2 రూపాయలు ఇవ్వడం కూడా కొట్లాడతారు నాన్న. 2 రూపాయల చెప్పులకి ఏమైనా ఆస్తిని మన ఇంట్లో ఒక రూమ్ రాసిమ్మన్నాడా? అది కూడా కకృతేనా?
మనం ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనం ఎక్కడెక్కడ గలీజ్ పనులు చేస్తున్నాం తెలుసా? చెప్పులు స్టాండ్ దగ్గర నిల్చున్నాడు వాడు, పాపం ఏ కష్టంలో నిల్చున్నాడో, వాడికి 2 అడిగితే 5 ఇవ్వాలా? మా ఫ్రెండ్ కొన్ని నేర్పించాడు. ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయనతో తిరిగినందుకు నేను మంచివి నేర్చుకున్నా. మనం ఆయన చెప్తాడు, ఎలా చెప్తున్నాడు అంటే నా ఫ్రెండ్ నాకు, మనం చెప్పులు స్టాండ్ వాళ్ళతో మనం గొడవ పడతాం. ₹2 అంటే మనం దానికి గీచి ₹1 ఇచ్చేస్తాం. ముష్టి దరిద్రులాగా వాడు 2 అడిగితే ₹1 ఇస్తాడు వీడు, ఇంకా అంటే వాడికంటే వీడు ఇంకా అడుక్కునేవాడు అని అర్థం. 2 అడిగితే 5 ఇవ్వాలి. కూరగాయలు వాళ్ళ దగ్గర బేరం చేస్తాం. అమ్మ ₹30 అమ్మ అంటే ఎందుకు 25కి అంటావు. నువ్వు పెద్ద స్టోర్లోకి పోతావు, నువ్వు అడుగు చూద్దాం. అక్కడ వాడు క్లియర్గా రాస్తాడు, ఇష్టం ఉంటే తీసుకో లేకపోతే లేదన్నట్టు MRP బోర్డు పెడతాడు అక్కడ, విత్ డిస్కౌంట్ ఇంతే. అక్కడ చెక్ మనం బిల్లింగ్ కౌంటర్ ఉంటుందా, టీ స్కాన్ చేసేసి మనకు బిల్ ఇస్తాడు. ఇంత నాలుక బయట పెట్టినట్టు ఇంత ఇస్తాడా? 2000 అంటాడు. ఎందుకు 2000? 1000 చేసుకోవచ్చు కానీ అడుగుతారా? అన్నీ ఫస్ట్ నోరు మూసుకుంటాం. ఆ కార్డు తీసుకొని సర్రని గీకేసో డబ్బులో వాడికి ఇచ్చేసి నోరు మూసుకొని బయటికి వస్తున్నాం లేదా? వాడు బిచ్చగాడ, వాడు కోటీశ్వరుడు, వాడు ఆ స్టోర్ పెట్టినవాడు, కోట్లు ఉన్నాయి వాడి దగ్గర. వాడి దగ్గర నోరు మూసుకొని వాడు ఎంత బిల్లు చెప్తే అంత కట్టొస్తున్నావు. పాపం పొద్దున్నుంచి ఎండకి కష్టపడి మనం లాంటి వాళ్ళు ఎవరో వస్తారు, కొన్న కూరగాయల వాళ్ళు పండ్ల వాడు ఉంటే వాడి దగ్గర మాత్రం బేరం అంతా ఇక్కడే, ఆ టాలెంట్ అంతా ఇక్కడ వాడతాం మనం. నేను అందుకని ఎక్కడ పండ్లు కూరగాయలు మా పిల్లల్ని అడగండి, నేను అసలు బేరం చేయ. రోడ్ సైడ్ వెండర్స్ని అసలు బేరం చేయను. 50 అంటే 50 ఇచ్చేస్తా, 100 అంటే 100 ఇచ్చేస్తా. నా టాలెంట్ అక్కడేం వాడక్కర్లా. నేను అంత కావాలంటే టాలెంట్ అక్కడ వాడతా. ఎక్కడ పెద్ద స్టోర్లు వెళ్తే, అవును నువ్వు ఎందుకే ఎందుకు ఇస్తున్నావు, వేరే స్టోర్ వాడు అంతకు ఇచ్చినావు, నువ్వు ఎందుకు ఇస్తున్నావు, నీ దగ్గర నేను తీసుకొని వాడిదే తీసుకుంటా అంట. కోట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇదంటే నేను అనేది ఎందుకంటే ఎక్కడ ఇవ్వాలి అక్కడ ఇవ్వండి, ఎక్కడ ఇవ్వకూడదో అక్కడ ఇవ్వద్దు. వైజ్ స్పెండింగ్ అంటారు. మీ పేరు నిజంగా నమ్మరు, ఆ రోడ్ సైడ్ వెండర్స్ ఫ్లవర్సో ఫ్రూట్సో కూరగాయల దగ్గర వాడు 10 అడిగారు అనుకో, మీరు 12 ఇవ్వండి చల్లగుండమ్మ అంటాడు. నీకు అంటాడు వేరే సూపర్ మార్కెట్ స్టోర్ వాడు 2000 బిల్ అన్నావు, కట్టావు, 2000 తీసుకో, థ్యాంక్స్ అండి గాడ్ బ్లెస్ యూ అంటాడా? వాడు రూపాయి అసలు దానిలో ఇస్తున్నాడు, వాడు పాకెట్ ఇస్తున్నాడు కూడా తెలియదు స్టాఫ్. రోడ్ సైడ్ ఉన్న వాళ్ళు ఏమంటారు? చల్లంగుండమ్మా, నీ పిల్లలు చల్లంగా ఉండాలా, చాలా సంతోషం అమ్మా. చూసారా బ్లెస్సింగ్స్? అది హోల్ హార్టెడ్ బ్లెస్సింగ్స్. అవి కావాలా మనకి బాగుపడాలంటే. అంతేగాని టాలెంట్ అంతా వాడి రోడ్ సైడ్ వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. సరే ధర్మం కాబట్టి ఇది కూడా ఒకటి చెప్పుకున్నాం. దండకారణ్యం పవిత్ర ప్రదేశం. పవిత్రం అంటే మనుషులు లేరు అని చెప్పాలి నిర్మోమాటంగా. అవి జంతువులు తిరుగుతుంటాయి. అలానే అక్కడ పవిత్ర ప్రదేశం అనడానికి ఇంకో కారణం ఏంటంటే ఋషులు ఉంటారు. నేను చెప్పుకున్నాం కదా, భరద్వాజాశ్రమం అన్ని అడవుల్లో ఉన్నాయి. ఋషులు ఎందుకు అక్కడ ఉన్నారు? మనుషులకు దూరంగా ఉన్నారు. ఎందుకు దూరంగా ఉన్నారు? మా పిల్లాడికి ఎంసెట్లో సీట్ రావాలంటే ఏం చేయాలండి? మా పిల్లకి పెళ్ళయిందని పిల్లలు పుట్టలేదండి, ఇంకా మా అమ్మాయికి సంబంధాలు చూస్తున్నాం కానీ కుదరట్లేదు. ఎప్పుడు సంబంధం కుదురుతుంది? ఈ దిక్కుమాల డౌట్ అన్నీ పట్టుకొని ఋషుల దగ్గర పోతాం. అంతేగాని దేవుడు కనబడాలంటే ఏం చేయాలండి? సాధన ఎలా చేయాలండి? కొన్ని సంవత్సరాల నుంచి హనుమాన్ చాలీసా చదువుతున్నా కానీ హనుమంతుడు కనబడలేదండి. రామకోటి కొన్ని సంవత్సరాల నుంచి రాస్తున్నా, రాముడు ఎప్పుడు దర్శనం ఇస్తాడని ఇవి ఉండవు మనకి. రామకోటి రాస్తే ఐసెట్ సీట్ కావాలా, సత్యనారాయణ వ్రతం చేస్తే పెళ్లి కావాలా, అభిషేకం చేస్తే ఉద్యోగం రావాలా, రుద్రాభిషేకం చేస్తే హెల్త్ వెంబడే 60 ఇయర్స్ 20 ఇయర్స్ అయిపోవాలి రుద్రాభిషేకం చేయగానే. ఎట్లయితే నాన్న బిజినెస్ ఆ దేవుడు అంటే? మనకి సిగ్గు కనిపించక్కర్లా. సనాతన ధర్మానికి రిప్రజెంట్ చేసే వాళ్ళం మనము దేవుడిని బిజినెస్ చేసాం. మీరు కూడా అడగద్దు నాన్న ఎగ్జామ్లో, అంటే చిన్నపిల్లలు కాబట్టి అడగద్దని అనొద్దు. కొన్ని ధర్మమైన కోరికలు అడగచ్చు. లైక్ మీరు పిల్లలు మంచి రిజల్ట్ రావాలని సరే అడిగారే అనుకోండి, దేవుడు కూడా మంచోడు పాపం, మీ పిల్లలు ఇన్నోసెంట్ కాబట్టి ఇచ్చేస్తాడు. ఇది డెవలప్ చేయకండి కల్చర్. అంటే ఆయనకి ఏమైనా చేస్తేనే నాకు చేస్తాడు. ఇప్పుడు ఆఖరికి ఏమవుతుంది తెలుసా, మన బుద్ధి ఎలా మారుతుందంటే, నేను 108 ప్రదక్షిణాలు తిరగలేదు కాబట్టి ఫెయిల్ అయ్యానేమో 10th అంటాడు. నేను చదవక ఫెయిల్ అయ్యాను అండు, దేవుడి మీద దోసేస్తాడు. 108 ప్రదక్షిణాలు చేస్తాను చేయలేదు అందుకే ఫెయిల్ అయ్యా అంటాడు. ఒరే బుద్ధి లేనాడు, నువ్వు చదవలేదురా అందుకు ఫెయిల్ అయ్యాను ఎవరు చెప్తాడా? చెప్పాడు. అంటే మనకున్న లోపము దేనికి అంటగడుతున్నావు? దేవుడికి అంటగడుతున్నావు. అది మనలో ఉన్న ఫాల్ట్ ఆయనలో చూపిస్తున్నావు. ఇట్ ఈస్ నాట్ బిజినెస్. మీరు నిర్మోమాటంగా చెప్తున్నా, మీరు 108 ప్రదక్షిణాలు చేసినా చేయకపోయినా ఆయన 10/10 ఇవ్వాలంటే ఇస్తాడు, ఇయ్యద్దంటే ఇయ్యడు. అది ఎక్కడుంది అంటే పూర్వజన్మలో మనం చేసిన పాపం పుణ్యం బట్టి మీ రిజల్ట్. మరి ఇప్పుడు ఎందుకంటే చదవడం అంటే నీ రెస్పాన్సిబిలిటీ, నీ డ్యూటీ. చదవాల్సింది, నువ్వు చదివి తీరాల్సిందే. పోయిన జన్మలో చదవలేదు కాబట్టి ఇప్పుడు ఫెయిల్ అవుతున్నావేమో, ఇప్పుడు కూడా చదవనంటే రేపు ముందు కూడా అట్లే ఏడుస్తుంది జీవితం. గొప్పవాడు అవ్వాలంటే ఏం చేయాలా? సిన్సియర్గా ఉండాలా, హార్డ్ వర్క్ చేయాలి. సిన్సియర్గా ఉండాలి, హార్డ్ వర్క్ చేయాలి. మూడోది దేవుడిని ఖచ్చితంగా నమ్మాలి. మనకంటూ కాకుండా ఒక శక్తి ఉంది, అవునా కదా? ఎప్పుడో ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఊపి దించేవాడు కూడా. అలానే ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్పచ్చు. మీరు చిన్నప్పుడు తిండి తింటున్నారు, బాడీ పెరుగుతుందా తగ్గుతుందా? అన్నం తింటుంటే పెరుగుతున్నారు. ఎంతవరకు పెరిగారు?
ఒక 30 years 40 years పెరుగుతారు. దాంతో కూడా హైట్ పెరుగుతూ ఉంటారా ఇంకా? మరి తిండి తింటున్నారుగా, పెరగాలి కదా. అంటే ఎవడో ఒకడు కంట్రోల్ చేస్తున్నాడు. ఎంతవరకు కంట్రోల్ చేస్తున్నాడు అంటే మీరు తిన్న తిండిని పెరుగుదలకి ఒక ఏజ్ వరకు పెట్టాడు ఆయన. దాని తర్వాత మీరు ఎంతైనా తిండి తినండి, మీరు పెరగరిగా. అంటే ఒకడు చాలా నువ్వు పెరిగిందని ఆపేస్తున్నాడు. అంటే ఒక కంట్రోలింగ్ అథారిటీ మన మీద ఒకటి ఉంది, అదే దైవం. అది ఏ రూపంగానే వస్తుంది. అంతేగాని అమ్మవారి భక్తుడని చెప్పి శివుని తిట్టద్దు, శివుడు భక్తుడని విష్ణువు తిట్టద్దు, వీళ్ళిద్దరు భక్తుడని సాయిబాబాని తిట్టద్దు, సాయిబాబా భక్తుడని రాఘవేంద్ర స్వామిని తిట్టద్దు, వీళ్ళందరిలో లేసి శంకరాచార్యని అసలు తిట్టద్దు. అట్లాంటి వాడికి దూరంగా ఉండండి. ఎవరైనా గుర్తుపెట్టుకోండి, భగవంతుడి నింద చేస్తున్నాడంటే వాడంత పాపిష్టి, వాడంత పరమాత్మ, వాడంత దుర్మార్గుడు ఇంకోటి లేడు. వాడికి దూరంగా ఉండాలి. తాగుబోతుతో స్నేహం చేస్తే వాడు కూడా తాగుబోతే అని అన్నారు గరుడ పురాణంలో. ఓ తాగుబోతున్నాడు, వాడితో మాట్లాడినా వాడితో స్నేహం చేసినా వీడి కూడా తాగాడు రా అని రాసుకొని పనిష్మెంట్ ఇస్తారు యమలోకంలో. తెలుసా? రూల్స్ అంత స్ట్రిక్ట్గా ఉన్నాయి. నిన్ను అరిచినందుకు కారణం అది. వినబడుతుందా? అంత దారుణంగా ఉంది. అంటే మరి ఇంకెంత జాగ్రత్త పోవాలా? ఇవన్నీ ఎవరు చెప్తారు మీకు చెప్పండి? మీరు ఆలోచించండి. నిజంగా ఇవన్నీ మానేసి నేను కూడా ఇంకో జాబ్ చేసుకోను, లేదంటే అసలు మొత్తం సెటప్ తీసి హాయి ఉద్యోగంకి వెళ్ళిపోయి పిల్లలు ఎందుకు గోలెందుకు కొన్ని కష్టాలు నాకు కూడా వచ్చినాయి ఇన్స్టిట్యూట్ ఏమో. కానీ అయినా కూడా పిల్లలు ఎవరు పట్టించుకోకపోతే ఎలా అని చెప్పి ఇంకా కూడా నేను హార్డ్ వర్క్ చేస్తున్నా, స్ట్రగుల్ అవుతున్నా. ఎట్లన్నా పిల్లలు లేదు, వాళ్ళకి ఎవరు చెప్పేవాళ్ళు లేరు, అట్లీస్ట్ మనం కూడా చెప్పకపోతే ఎట్లా? ఎన్ని హార్డ్ వర్క్ వచ్చినా కూడా ఓర్చుకుంటున్నాం. మాకు కూడా ఉండవా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకా బాగా ఉద్యోగం చేసుకుంటే నాకు లోన్లు ఉన్నాయి, ఇంటి లోన్ ఉంది, అన్నీ ఉన్నాయి, కట్టుకోవాల్సిన ఉన్నాయి. మరి ఇంకేదో పెద్ద జాబ్కి వెళ్ళిపోతే దీనికి 3 times వస్తుంది శాలరీ, ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు మానేసి కూర్చుంటున్నాం, ఓర్చుకుంటున్నాం, ఇంకా మాటలు పడుతున్నాం కొన్నిసార్లు. ఎందుకు అంటే ఎప్పుడప్పుడు భగవంతుడు పోలేరా ఇంత ఓర్చుకున్నావు కదా, చాలా సంతోషం రా, లోకంలో నేను ఎంత కష్టపడ్డా ఫైనల్ నా దగ్గరికి వచ్చేసే అనే మాట ఒకటి భగవంతుడి నుంచి వస్తున్న ప్రయత్నంలో మేము ట్రై చేస్తూనే ఉంటాం. నిజంగా మానే అంటే రేపటి నుంచి మొత్తం తీసి హాయి జాబ్కి వెళ్ళిపోతా, పొద్దున్న వెళ్ళి రాత్రి వస్తా, సాయంత్రం మా భార్య పిల్లలు వేసుకొని కారు కొనుక్కుంటూ హాయి తిరుగుతా. లోకం అంతా కంఫర్టబుల్ లైఫ్ కదా, అందరు చేసినట్టే నాకు కూడా కంఫర్టబుల్ లైఫ్ ఉంటుంది కదా, ఒకటి అలా చేసుకోవచ్చు కదా. ఎందుకు మానేసి ఈ టార్చర్ మీకెందుకు నాకెందుకు అని నేను అనుకోవట్లే. నేను టార్చర్ అని అనుకోవట్లే. అనుకున్నవాళ్ళు అంటే వాళ్ళ గురించి చెప్తున్నా, అలా ఎవరైనా ఇబ్బంది పడుతున్నారేమో అని చెప్తున్నా. సరే, అలా దండకారణ్యం పవిత్ర ప్రదేశం. మనం ఎప్పుడన్నా వెళ్దాం, అక్కడ తపస్సు చేసుకున్న ఋషులు ఉంటారు, చూడొచ్చు, యోగులు, మన అదృష్టం ఉంటే చూసి మనం కూడా వాళ్ళు ఎలా ఎక్కడో ఎందుకు నాన్న అరుణాచలం గుహల్లో తపస్సు చేసుకోవచ్చు నాన్న, అది కూడా దండకారణ్యం లాంటిదే. అరుణాచలం ఎప్పుడన్నా వెళ్తే తప్పకుండా రావడానికి ట్రై చేయండి. అంతేకాని పేరెంట్స్ కూడా పట్టుకెళ్తాం. కొంతమంది ఆడపిల్లలకి రావడానికి ఇబ్బంది ఏంటంటే ఆడపిల్లలు కాబట్టి అవుట్ ఆఫ్ స్టేషన్ 2 days అనేసరికి పేరెంట్స్ టెన్షన్ పడతారు. అందుకే ఈసారి పేరెంట్స్ని కూడా ఇన్వైట్ చేసేస్తున్నాం. సమితి ఈజ్ ఓపెన్ ఫర్ చిల్డ్రనే కాదు, ఫర్ ఎల్డర్స్ ఆల్సో. అందరం వెళ్దాం, నీట్గా ఎవరి రూమ్ వాళ్ళకి ఇచ్చేస్తాం, ఎవరు వాళ్ళు చూసుకుంటారు. హాయిగా ఒక టైం పెట్టుకుంటాం, అందరం కలిసి బయలుదేరదాం. ఆ పైన అరుణాచలం పైన గుహలు ఉంటాయి, స్కందాశ్రమం, రకరకాల గుహలు ఉంటాయి, వాళ్ళకి వెళ్ళి తపస్సు చేసుకోవచ్చు. ఆ ఆరా తెలుస్తుంది మీకు, అక్కడ ఎంత సూమ్సామ్ ఉంటుందో, ఆ పవర్ మీకు తెలవాలి. నాలంటోడు ఆయుష్ ఉన్న రోజులు ఎంత వీలైతే అంత నేర్పించేద్దామని చూస్తున్నా పిల్లలకి. తర్వాత ఆయన ఎప్పుడు పట్టుకెళ్తాడు ఆయన ఇష్టం. అందుకే నేను కూడా ఇప్పుడు ప్రాసెస్ ఫాస్ట్ చేస్తున్నా. ఒక 3 years వేస్ట్ అయింది నాకు కూడా మధ్యలో పనికిరాని పనుల వల్ల. నా జీవితంలో పనికిరాని పనుల వల్ల 3 years వేస్ట్ అయిపోయింది. ఆ 3 yearsకి ఇప్పుడు ఏం చేస్తాను, 24 hours కష్టపడి ఆ 3 years 6 years వర్క్ని మొత్తం ముందే చేసేద్దాం. వీలెంత తొందర చేద్దాం, వీలెంత తొందరగా ఎక్కువ అందించేద్దాం పిల్లలకి. ఎంత చేయగలుగుతా అంత. పిల్లలు కాదు పెద్దవాళ్ళు ఎవరైతే వాళ్ళు భక్తులకి. నేను నేర్చుకుంటున్నా ఆ రీజన్తో చెప్తున్నా కదా. రామాయణం పారాయణం, సంస్కృతం ఇంకా బాగా గ్రిప్ వస్తుంది నాకు. సుందరకాండ చేస్తున్నాం ఇంకా బాగా వస్తుంది. మీ దయ వల్ల రామాయణం వస్తుంది బాగా నాకు, మీరందరూ వింటున్నారు కాబట్టి. సరే, ప్రశాంత ప్రదేశం, అడవులు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాయి. అందుకే నేను చూడు సిటీ లైఫ్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు ఊరికి వెళ్ళగానే ఒక 4-5 రోజులు మీ ఊళ్ళోకి పోతే ఎట్లుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కడ ఎవ్వరు ఉండరు, హాయిగా బయట మంచం వేసుకొని. విచిత్రం చూడండి, ఊళ్ళోకి వెళ్తే మనం బయట నక్షత్రాలు బ్రైట్ కనపడతాయి. మీరు అబ్జర్వ్ చేయండి. సిటీలో అసలు కనపడదు. ఎప్పుడైనా పైకి వెళ్ళి చూడండి, నక్షత్రాలు ఒక్కడ కనబడదు, ఏదో దూరం ఉన్నట్టుంటాయి. అదే మన డిస్ట్రిక్ట్ సర్వీస్ బస్సులో ఎక్కడ ఊళ్ళకి వెళ్ళిన రాత్రి కిటికీలోంచి బయట చూస్తే నక్షత్రాలను దగ్గర కిందికి వచ్చినట్టుంటాయి, చాలా బ్రైట్గా ఉంటాయి. పొల్యూషన్ లేదు కదా, ప్రశాంతత. నేచర్కి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి, టెక్నాలజీకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. నా పర్సనల్ సజెషన్. ఇష్టం ఉన్నవాడు యాక్సెప్ట్ చేయండి, లేదా తిట్టుకున్నాడు తీసుకుంటాడు. అదేంట్రా వరల్డ్ అంతా టెక్నాలజీ పోతుంది, నువ్వేంటి ఇట్లా చెప్తున్నావు అంటారు. ఫైనల్గా మనం చచ్చేది అక్కడే, టెక్నాలజీతో చావట్లే, నేచర్ దగ్గరే వస్తున్నాం పోయి. అర్థమైందా? నేచర్ దగ్గర ఉండాలంటే మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. టెక్నాలజీని వాడండి, ఎంత కావాలంత వాడి దాన్ని అక్కడ పెట్టేయండి, చొప్పు కింద పెట్టినట్టు పెట్టండి, నొక్కి పెట్టేయండి. టెక్నాలజీని నెత్తికి ఎక్కించుకోవద్దు, ప్రాబ్లం వస్తుంది, రేడియేషన్ కాబట్టి. అక్కడ మునుల ఆశ్రమాలు ఎన్నో ఉన్నాయి. దండకారణ్యంలో మునుల ఆశ్రమాలు ఎన్నో ఉన్నాయి. అంటే మనుషులకు దూరంగా హాయిగా పోయి ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నారు.
పక్షులు ఉన్నాయి, మృగాలు ఉన్నాయి, సకల ప్రాణులకు సురక్షితమైన ప్రాంతం. చూసారా, మనుషుల దగ్గరికి వస్తే ఏమొస్తుంది? కోడిని కోసుకొని తింటారు, దున్నపోతుని కోస్తారు, అన్నిటి కోసుకొని లోపల తోయడమే. చంపేది శవాల్ని లోపలేసేది, చంపేది శవాల్ని లోపలేసేది. శ్మశానం ఎక్కడో లేదురా, నీ కడుపులోనే ఉందిరా అని చెప్పాలి నిర్మమాటంగా. ఇంకా దీనికి చెప్తారు శ్మశానం పోతే మైలు అవుతుంది, శ్మశానికి పోతే అదవుతుందని. శ్మశానం ఎక్కడ లేదు, నీ కడుపులోనే ఉంది కదా శ్మశానం. దిక్కుమాల శవాలను తీసి లోపలేస్తున్నావు కదా తిని తిని తిని. సాధన చేసేవాళ్ళు నాన్ వెజ్ తినకూడదు. దేవుడు పట్టిన ఫస్ట్ నియమం ఇదే. ఎందుకు తెలుసా? దేవుడికి అన్ని మనమెంతనో 84 లక్షల జీవరాశుల్లో మనిషి ఒకడు. మిగతా 83 లక్షల, ఇంగ్లీష్లో 84 lakhsలో మనిషి ఒకడు. 83,99,999 కూడా మన బ్రదర్స్ అండ్ సిస్టర్సే వాళ్ళు. మన కొమ్ములు వచ్చి మాట్లాడుతున్నాం, తెలివి ఉందని చెప్పి మన తమ్ముళ్ళు చెల్లెళ్ళు అక్కలనండి మనం తొక్కి పెడుతున్నాం. అదే ఆయనకి నచ్చట్లే. అర్థమైందా? కోసి తింటున్నాం. ఏది టేస్టీగా ఉంటుంది? హంస బాగుంటుందా, బాతు బాగుంటుందా, కోడి బాగుంటుందా, గిన్నె కోడి బాగుంటుందా, విలేజ్ కోడి బాగుంటుందా, ఏది బాగుంటుంది? రేపు యమలోకంలో కూడా ఓపెన్ చేసి వాళ్ళు ఆలోచిస్తుంటాడు, వీడిని కోళ్ళు తిన్నాడు కదా, వీడిని కూడా ఇదే విధంగా ఫ్రై చేద్దామా, రోస్టెడ్ చేద్దామా, సన్ఫ్లవర్ ఆయిల్లో కాలుద్దామా, పల్లీల నూనెలో కాలుద్దామా అని పైన యమలోకంలో కూడా స్కెచ్ చేస్తుంటారు మన గురించి. కోసి తినేటప్పుడు బాగుంటుంది. రేపు పొద్దున మనకి తప్పుగా అనుకోకండి, నాన్ వెజ్ తినే వాళ్ళకి నిర్మోమాటంగా చెప్పాలా, మీరు ఎన్నెన్నైతే శవాలు చంపి లోపల తోస్తున్నారో రేపు పొద్దున హాస్పిటల్ బెడ్లో మీకు అదే పరిస్థితి ఉంటుంది. అన్నని ఘాట్లు పడుతుంటాయి ఆపరేషన్లో ఒంటి మీద. చచ్చిపోయిన జీవి ఘోష ఒకటి ఉంటుందిగా, చిన్న దెబ్బ తగిలితేనే మనం అబ్బా 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 బ్యాండేడు అది ఇది అంబులెన్సు, కాలికి చిన్న దెబ్బ తగిలితేనే మనకు అంబులెన్స్ వచ్చేయాలి. ఆ జీవిని పరా కోసి అది డబ్బాలో పడేస్తే గిలగిల కొట్టుకొని చచ్చిపోతే దాన్ని ముద్ద చేసుకొని మంచి పీసులు చేసుకొని తెచ్చి హాయి ఉడకబెట్టుకొని మసాలాలు వేసి యాడ్ చేసి తింటున్నారు. వాళ్ళు ఏమనాలా? రామాయణం టైంలో ఉండేవాళ్ళు అడవుల్లో, వాళ్ళు ఇప్పుడు లోకమంతా ఉన్నారు అని చెప్పాలి. తప్పు కాదు, నేను తప్పు అనట్లేదు, అని నిజమే చెప్తున్నా. ఒకసారి ఆలోచించండి, నీ బిడ్డనే పట్టుకొని పరా కోసి, లేదంటే మన బిడ్డని పులి దగ్గర వదిలేయండి. మీరు బాగా మీ ఫస్ట్ సన్ ఆర్ డాటర్ ఉంటారా, ఫస్ట్ సన్ ఆర్ డాటరు జూకి వెళ్ళి పులి రెడీగా ఆకలిగా ఉంది, ఆ బిడ్డను అట్లా ఆ ఫెన్స్ అవతల వదలండి. గట్స్ ఉన్నాయా వదలడానికి? అదేం చేస్తుంది? 2 నిమిషాల్లో కాళ్ళు చేతులు తలకాయ అన్ని బాగా సపరేట్ చేసి చిన్న పప్పు ముద్ద వేసుకుని నోట్లో వేసుకొని వెళ్ళిపోతుంది. అది దానికి పాపం రాదు, ఎందుకంటే పులికి బుద్ధి లేదు. దానికి ఒకటే ధర్మం. ఏం ధర్మం? పశుధర్మం. పశుధర్మం మనిషి ఒక్కడు వేరు, గుర్తుపెట్టుకోండి జాగ్రత్త. మనిషి ధర్మం వేరు, మిగతా 83,99,999 83,99,999 జీవరాశుల జంతు ధర్మం వేరు. మనిషి ఒక్కడొక్కడు మనిషి ధర్మం, ఇది గుర్తుపెట్టుకోండి. పశుధర్మం రెండే చెప్పింది, తిను కను అంతే. తినడం కనడం అంతే. పిల్లలు కనాలా, తినాలా. పిల్లో చిలకని చంపింది, పాపం లేదు పుణ్యం లేదు. ఎలకొచ్చి ఇంకేదో చిన్న పురుగుని చంపి తిన్నది, పాపం లేదు పుణ్యం లేదు. మనిషి చంపితే పాపం. బుద్ధి ఇచ్చాడు, అందుకు మనకు వచ్చింది పాపం. తెలుసా? మన బుద్ధి ఇచ్చాడు బాగానే. బుద్ధిలో ధర్మం అనేది ఒక కాన్సెప్ట్, వేదం అని పెట్టి ధర్మం అని పెట్టి ఇగో ఇట్లా దరిద్రుడు అన్ని 83,90,999 మళ్ళీ చెప్తున్నా, 83,99,999 జంతువుల్ని ఈ ఒక్క మనిషి చంపి తింటున్నాడని వేదం ధర్మం వచ్చేసింది మొత్తం. చైనాలో వాడు తింటున్నాడు, చూసారా? కోవిడ్ వచ్చిన టైంలో నేను వీడియోస్ చూస్తే నాకే బాధ అనిపించింది. ఆ లైవ్ ఎలకని తీసుకొచ్చి పొయ్యి మీద ఇలా పెట్టి కాల్స్తే అది గిలగిల్ల కొట్టుకుంటూ అది చచ్చిపోయింది. దాన్ని తీసుకొని ప్లేట్లు వేసుకొని తింటున్నాడు రాక్షసుడు. ఎలకలు, కప్పలు, పాములు, వాడి దరిద్రులు తినని లేవు. కోవిడ్ టైంలో నేను చూసా, గబ్బిలాలు కూడా తింటారు నాన్న. ఒక మాట చెప్తా సరే, ఒక్క నిమిషం. గబ్బిలాలు తింటా అంటే మీరు చీ అన్నారు కదా, మరి కోళ్ళు తింటారంటే కూడా చీ అనే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు కదా. మరి చీ అన్నప్పుడు మరి కోళ్ళు తినేవాళ్ళు కూడా ఫీల్ అవ్వాలి కదా. జింకలో, కోళ్ళలో, లేదంటే మేకలో తినేవాళ్ళని కూడా చీ అనేవాళ్ళు ఉంటారు కదా. సరే, ఇదంతా పక్కన పెట్టండి. నాన్ వెజ్ తినొద్దనంటే ఇప్పుడు సంఘాలు బయలుదేరినాయి, అలా అంటారు ఇలా అంటారు అంటే తినేవాళ్ళు తినండి, మీ ఇష్టం. మీ నోటికి ఎదురుచిగా ఉంటే తినండి. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ధర్మము దేవుడి దగ్గర ఉండాలంటే నాన్ వెజ్ ఏదో రోజు వదిలేయాలా. ఇది ఫస్ట్ ఫుడ్లో. రెండోది, నాన్ వెజ్ తిన్న వాళ్ళు కూడా ధర్మాత్ములు ఉన్నారా అంటే రాముడే ఎగ్జాంపుల్. రాముడు తిన్నాడు, క్షత్రియుడు. ఆయన క్షత్రియ ధర్మం. శరీరం పౌష్టికంగా ఉండాలంటే, యుద్ధం చేయాలంటే పప్పన్నము నెయ్యి వేసుకొని తింటే అవ్వదు. ఆయన ఖచ్చితంగా తినాలి. ఆయన ధర్మంలో ఆయన తిన్నాడు.
ధర్మం తప్పలే, క్షత్రియ ధర్మం తినాలి, క్షాత్ర ధర్మం, అర్థమైందా? అలా మీ ధర్మంకి తినాలంటే తినేసేయండి, నిర్మోమాటంగా తినొచ్చు, దాని తప్పేమనరు. కానీ దానిలో కూడా కొంచెం లిమిట్ ఉండాలి నాన్న. నాకు రోజు కోడి లేని ముద్ద తినొద్దు అనొద్దు, రేపొద్దు నువ్వు కోడవుతావు. రోజు కోడి లేకపోతే ముద్ద తినాలంటే రేపొద్దు నువ్వు కోడవుతావు, అర్థమైందా? అలా వద్దు, కొంచెం లిమిట్ తీసుకురండి. ఎంత తిండంలో లిమిట్గా వెళ్ళి జాగ్రత్తగా వెళ్తారో మీ బుద్ధి అంత బాగా ఉంటుంది. ఒక్కొక్కసారి నేనే ఉన్నాను అనుకో, ఒక్కొక్కసారి నేను చేసే పనులు దారుణంగా ఉండి రాక్షస ప్రవృత్తిలో ఉండి ఒకరికి ఇబ్బంది కలిగించే పనులు అయినాయి అనుకో, నేనైతే నాన్ వెజ్ తినట్లే కదా. మరి నాకు ఆ లక్షణాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే, ఎక్కడి నుంచన్నా నేను తిన్న ఆహారంలోంచి సాత్వికమైన ఫుడ్లో కూడా వాడు ఇచ్చినోడు ఇట్లాంటివి ఇచ్చాడు. ఒక పానీపూరి బండి దగ్గరికి నేను ఏదో తిన్నాను అనుకోండి, పానీపూరి కట్లెట్ నేను తిన్నాను అనుకోండి, ఆ ఇచ్చేవాడు దిక్కుమాల వీడియో చూసి నాకు ఇచ్చాడు అనుకోండి, ఏదో దరిద్రం చూస్తూ నేను తిన్నా, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ. ఆఫ్టర్ ఆల్ దిక్కుమాల ప్లగ్లో వేలు పెడితేనే షాక్ కొడుతుంటే మరి ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ ఉండదా? వరల్డ్ వైడ్ మనందరం ట్రాన్స్ఫార్మర్సే కదా, మనందరం ట్రాన్స్ఫార్మర్సే. మనలో ఎలక్ట్రిసిటీ ఉంటుంది తెలుసా? బ్రెయిన్ పనిచేస్తుందంటే అర్థం అదే, ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ఉన్నాయి, దాన్ని బ్రెయిన్ మ్యాపింగ్ అంటారు. జ్వరం వచ్చింది, ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ డిస్టర్బ్ అయింది, క్యాథోడ్ యానోడ్ అనంత ఉన్నాయి లోపల. సెలైన్ అంటారు తెలుసా? సెలైన్ వాటర్ ఎప్పుడైనా తాగారా? ఉప్పుగా ఉంటాయి. డిస్టిల్ వాటర్ తీసుకొచ్చి ఎక్కిరు మనకు చచ్చూరుకుంటాం 2 నిమిషాల్లో. తాగే నీళ్ళు ఏం తాగుతున్నారు? డిస్టిల్ వాటర్ తాగుతున్నారు, బిస్లరీ అవి. ఎక్కించేవి ఏమి ఎక్కిస్తున్నారు? సెలైన్ ఎక్కిస్తున్నాడు. డిస్టిల్ బాటిల్ బిస్లరీ పెట్టి దాన్ని చిల్లి పెట్టి పెడుతున్నాడా? 2 నిమిషాలు చచ్చిపోతాడు వాడు. 2 నిమిషాలు కూడా అవసరం లే, సెకండ్లలో చచ్చిపోతారు. ఎక్స్పెరిమెంట్ చేయకుండా ఇది ఎక్స్పెరిమెంట్ చేయదు, సెకండ్స్లో ప్రాణం పోతుంది. అక్కడేమో సెలైన్ బాటిల్ ఒక మన గ్రేయిష్ కలర్లో వైటిష్ కలర్లో బాటిల్ ఇచ్చి అది కొంచెం తాగితే ఉప్పుగా ఉంటుంది. ఎందుకంటే మన బ్లడ్లో ఉన్న సెలినిటీ ఉప్పుతో కూడింది. అదే ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ కూడా సెలైన్ వాటరే ఉంటుంది తెలుసా? క్యాథోడ్ యానోడ్ తెలుస్తున్నాయి ప్రాసెస్ అంతా. ఎందుకంటే బాడీలో ఎలక్ట్రిసిటీ మెయింటైన్ అవ్వాలంటే సెలైన్ వాటరే ఉండాలి. అందుకే డిస్టిల్ వాటర్ ఇస్తే చస్తాడు. తాగితే మరి అట్టెట్ట చావట్లేదు అంటే లోపల వెళ్ళి బ్లడ్లో కలిసి మళ్ళీ సెలైన్ అవుతుంది, అది వెళ్ళి డైజెషన్లో సెలైన్. సరే, బయాలజీ నుంచి బయటకు వద్దాం. ఎన్నో ఉన్నాయి. పక్షులు, మృగాలు, సకల ప్రాణులకు సురక్షితమైన ప్రాంతం. నిజమే, అది సురక్షితమైన ప్రాంతం. లేదంటే వాళ్ళు కూడా పట్టుకొని పులిని కూడా కోసుకొని తింటాడు రేపు పొద్దున. అక్కడ లోకక్షేమం కోసం యజ్ఞయాగాదులు జరుగుతున్నాయి. చూడండి పాపం, మనుషుల వాళ్ళకి డిస్టర్బెన్సు, మనుషులకు దూరంగా వెళ్ళి దండకారణ్యంలో ఉంటూ మనం బాగుండాలని వాళ్ళు యజ్ఞాలు చేస్తున్నారు. ఇది ఎక్కడదమ్మా? నిజంగా అలాంటి వాళ్ళు మన దగ్గర ఉండాలి కదా. అంటే మనిషి రాక్షసులు, నిజంగా కలియుగంలో రాక్షసులు లేరు, మనుషులే రాక్షసులు. మళ్ళీ కూరలు పెట్టుకొని జుట్టు పెంచుకొని అంత హైట్ ఉండి మరి ఏది కబంధుడుగా పెద్ద పెద్ద చేతులు ఏమి ఉండక్కలే, పొట్టలో కన్ను, ఇంత అవసరంలే. అన్ని ఉన్నవాళ్ళు మన ఎదురుగానే తిరుగుతున్నారు అందరూ. హాయిగా ఏది పడుతుంది కోసుకొని తినేవాళ్ళు, ఎలా పడితే అలా జంతువులా ప్రవర్తించేవాడు, పెద్ద చిన్న లేకుండా. ఆశ్రమ సముదాయాన్ని చూడగానే అల్లెత్రాడు ధనుసు నుండి వేరు చేశాడు శ్రీరాముడు. ఇంకొకటి ధర్మం వినండి. శ్రీరాముడు ఆశ్రమంలో అడుగుపెట్టగానే ఫోకస్ చేయాలి. ఆ అల్లెత్రాడు యొక్క ధనుసుకున్న అల్లెత్రాడు ఉంది కదా, అది దించేశాడు అంటే అర్థం ఏంటి? ఇక్కడ వీరత్వానికి లేదు, యుద్ధం చేయడానికి కాదు, ఇది ధ్యానము. నేను అదే మీకు కూర్చునేటప్పుడు కూడా చెప్తా. మీరు అక్కడ ఆ రూమ్లో గోల ఎంతనే చేయొచ్చు, ఇక్కడ కూర్చున్నది భగవద్గీత భాగవతం వినడానికి, రామాయణం విని కూర్చుంటున్నారు. కూర్చోగానే మీ ఇంటెన్షన్ ఏముండాలా? నెక్స్ట్ సబ్జెక్ట్ ఇది కదా, నేను కోతిలాగా చేయొద్దు, కిష్కిందలాగా నిర్మోహమాటంగా కూర్చోాలా. ఎదురుగా రాముల వారు ఉంటారు, రాముల వారి ముందు హనుమంతుడు ఎలా కూర్చుంటాడు? కుప్పికంత లేడు, కామ్గా కూర్చుంటాడు. చూడండి, ఎప్పుడన్నా రాముల వారి విగ్రహం దగ్గర హనుమంతుడు ఎలా ఉంటాడు? కామ్గా స్వామి మీ పాదదాసుని అని కూర్చుంటాడు. అలా అమ్మవారి ముందు మనం అలా కామ్గా కూర్చోవాలి అంతే. కిష్కింద చేయకూడదు, ఆమెకు డిస్టర్బెన్స్ అవ్వదు. వెనకాల స్వామి చూస్తూనే ఉన్నాడు కదా. అది ఎక్కడ చేయాలి అక్కడ చేయండి, ఛాన్స్ వచ్చినప్పుడు. ఇక్కడ చేయకూడదు. అంటే మైండ్ ట్రైన్ చేసేయాలి. అమ్మో భాగవతం వింటున్నాం, భగవద్గీత చదువుతున్నాం, దాని తగ్గట్టు మైండ్ ట్రైన్, లైన్లో కూర్చోవాలా, కూర్చొని ధ్యానం చేసుకోవాలా. శ్రీరామ్ ఏదో ఒకటి చెప్పారు. భగవద్గీత కోసం శ్లోకాలు కళ్ళు మూసుకొని కృష్ణుని ధ్యానం చేస్తూ చేయాలా. అలా సరే, ధనస్సు నుండి అల్లెత్రాడుని తీశాడు. అంటే నేను ఇక్కడ వీరత్వానికి రాలేదు, యుద్ధానికి రాలేదు, వేటకు అసలే రాలేదు. గురువులు ఉన్నారు ఇక్కడ, అంత ఋషులందరూ ఆయన గురువులు. రాముడికి, విష్ణువుకి రాముడికి గురువు అంటున్నాడు ఆయనే. ఋషులందరూ వీళ్ళందరూ రామా నువ్వు ఎప్పుడు వస్తావు, నీ దర్శనం ఇయ్యని వీళ్ళు అంటున్నారు. ఎలా ఉంది చూసారా? రాముడేమో మీరందరూ నాకు పూజనీయులు అంటున్నాడు, సాక్షాత్ విష్ణు స్వరూపుడు రాముడు. వీళ్ళందరూ రామా నీ దర్శనం ఎప్పుడవుతుంది, ఎప్పటి నుంచో తపస్సు చేస్తున్నా అని వీళ్ళు అంటున్నారు. కొన్ని సంవత్సరాలు తపస్సు చేస్తున్నారు రామదర్శనం కోసం. అలా ఉంటాయి దేవుడి లీలలు. అక్కడ వినయానికి తప్ప వీరత్వానికి అవకాశం లేదు. ఎక్కడ ఎట్లా ప్రవర్తించాలో తెలుసుకోవడమే. ఎక్కడ ఎలా ఉండాలో, ఇదే మళ్ళీ అదే టాపిక్ చెప్తున్నా. ఎక్కడ ఎలా ఉండాలో నేర్చుకోండి, ఎక్కడ ఎలా ఉండాలో నేర్చుకోండి.
వెస్టర్నైజ్డ్ కల్చర్లో పోతే వాళ్ళలా ఉంటారా? వాళ్ళ బట్టలు వేసుకుంటే చచ్చిపోతాం మనం చూడలేక. మన ధర్మమే క్యారీ చేయండి. మన ధర్మం అయితే సేఫెస్ట్ ధర్మం ఇంకోటి లేదు. ఎక్కడ పోయినా ఆల్ విల్ సే వెల్కమ్ సార్, ప్లీజ్ వెల్కమ్ అంటారు. మన ధర్మం బట్ట మన ధర్మాన్ని మనం క్యారీ చేస్తే ఎక్కడైనా వెల్కమే మనకి, నో అని ఎవరు ఉండరు. ఆ దరిద్రాన్ని మనం యాక్సెప్ట్ చేస్తే వామ్మో నో ఎంట్రీ, టెంపుల్లో ఇలాంటి వస్త్రాధరణ పనికిరాదు, టెంపుల్లో ఇలాంటి వస్త్రాలు వేస్తే గడప బయట అడుక్కునే వాళ్ళతో నిల్చోవచ్చు, వెళ్తేతో బొచ్చలో వేసిపోతారు, రూపాయి బట్టలు లేవు పాపం కొనుక్కుంటారు. ఇది శ్రీరామునిలో సంపూర్ణంగా ఉంది. ఏది ఎక్కడ ఎలా ప్రవర్తించాలనే గుణం రాముడిలో ఉంది, అది మనం నేర్చుకోవాలి. అర్థమైనా అని చెప్పుకుంటూ శుభం పలుకుతాం. సర్వం శివమామేశ్వర పాదారవిందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.